Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. సో న్యూటన్ స్కూల్ 6 months ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు కోడర్ అయినా, స్టూడెంట్ అయినా, ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళు కమింగ్ టు న్యూటన్ స్కూల్ హ్యాస్ అన్ ఇనిషియేటివ్ కాల్ లాంచ్ ప్యాడ్. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. So let's get back to the video. ఈ వీడియోలో మనం ఎన్కాప్సులేషన్ అంటే ఏంటో చూస్తాం. సో ఉప్స్ ప్రాపర్టీస్ జనరల్ గా 4 ఉంటాయి. మనం చూసాం అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో అందులో మన అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటని లాస్ట్ వీడియో చూసాం. మీరు కనుక చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి అబ్స్ట్రాక్షన్ వీడియో చూడండి. సో మీకు చాలా అర్థం అవుతుంది. అండ్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్కాప్సులేషన్ డెఫినేషన్ వైజ్ సిమిలర్ గా అనిపించవచ్చు, బట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో అసలు ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి? సో మనం ఈ ప్రాపర్టీని ఊప్స్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? సో డెఫినిషన్ పరంగా చూస్తే ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ బైండింగ్ ఇట్ ఇన్ ఏ సింగిల్ యూనిట్. సో మన ఎన్కాప్సులేషన్ ఇలా అంటాం, అంటే ఒక కంప్లీట్ డేటా కానీ కోడ్ కానీ ఏదైనా కూడా కంప్లీట్ ని ర్యాప్ చేసి ఒక సింగిల్ యూనిట్ గా మనం కన్వర్ట్ చేయగలిగితే దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. ఇన్ జనరల్ టెక్నికల్ గా చెప్పాలంటే అంటే ఇది ఊప్స్ లో అంటే ఊప్స్ లాంగ్వేజ్ ఏమన్నా మీకు ఫెమిలియర్ అయితే మీరు జావా ఆర్ C++ లో చూస్తారు. సో ఒక క్లాస్ ఉంటుంది, క్లాస్ లో మెథడ్స్ రాస్తాము, సో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము, డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒక క్లాస్ తీసుకుంటే ఈ క్లాస్ లో ఉండే వాటి అన్నిటిని మనం ఒక ఆబ్జెక్ట్ తో బైండ్ చేసి దాన్ని కాల్ చేస్తాం. ఈ క్లాస్ ని కాల్ చేసినప్పుడు ఎవ్రీ టైం మనం అన్ని ప్రాపర్టీస్ ని ఇండివిజువల్ గా కాల్ చేయకుండా ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని కాల్ చేస్తాం. సో ఇక్కడే మనం చూస్తే ఈ క్లాస్ మొత్తాన్ని ర్యాప్ చేసి ఒక ఆబ్జెక్ట్ లో బైండ్ చేస్తున్నాం. మనం దీన్నే టెక్నికల్ గా ఎన్కాప్సులేషన్ అంటాం. సో కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ రావచ్చు. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ ఎన్కాప్సులేషన్లోనే మీకు తెలియకుండానే క్యాప్సూల్ అని ఒక వర్డ్ ఉంది, చూసలేదు. ఇన్ జనరల్ క్యాప్సూల్స్ అంటే మనం ఈ టాబ్లెట్స్ని మనం క్యాప్సూల్స్ కూడా అంటాం. సో అసలు యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ నుంచి, ఈ క్యాప్సూల్ అనే కాన్సెప్ట్ నుంచే మన ఎన్కాప్సులేషన్ కూడా వచ్చింది. సో మీరు ఈ క్యాప్సూల్ కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే, సో దీంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తారు. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ స్టిల్ మన ఎలిమెంట్స్ అన్నిటిని ఇండివిజువల్గా యూజ్ చేయం. సో అన్నిటిని బైండ్ చేసి ఒకే ఒక టాబ్లెట్ లాగా యూజ్ చేస్తాం. మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఈ క్యాప్సూల్స్ అన్నిటిలో డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ మనం వాటన్నిటిని తీసుకొని ఇండివిజువల్గా యూజ్ చేయం, ఎందుకంటే మనకు అది అవసరం లేదు. సో ఇక్కడ ఎన్కాప్సులేషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సో అబ్స్ట్రాక్షన్కి దీనికి ఒక సిమిలారిటీ అదే, అంటే యూజర్కి ఇండివిజువల్ పార్ట్స్కి ఇవ్వడం కన్నా కూడా ఒకే దాంట్లో ఇస్తే బెటర్. సో మీరు సపోజ్ మీరు ఒక ఎక్కడికైనా ఒక షాపింగ్ మాల్కి ఆర్ ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళారు కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయడానికి. సో మీరు ఎన్ని ఐటమ్స్ కొన్నా కూడా మీరు సపోజ్ మీరు ఒక 20 ఐటమ్స్ కొన్నారు అనుకుందాం. సో మీ 20 ఐటమ్స్ కొన్నప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కటి పట్టుకొని వస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుందా? ఆర్ ఏదైనా ఒక బ్యాగ్ ఆర్ కవర్ తీసుకొని అన్ని ఎలిమెంట్స్ని, అంటే మీరు కొన్న అన్ని థింగ్స్ని దాంట్లో వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందా? సో ఆఫ్ కోర్స్ మనం సెకండ్ డే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ని ఇండివిజువల్గా క్యారీ చేయడం కన్నా కూడా అన్ని మిక్స్ చేసి ఒక ఎలిమెంట్గా క్యారీ చేయడమే అంటే మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ ఎన్కాప్సులేషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అంటే, సో అంటే యూజర్కి మనం ఏదైనా కూడా ఇండివిజువల్ కాంపోనెంట్స్గా ఇవ్వడం కన్నా ఒక బైండ్ చేసి ఒక కంప్లీట్ ఎలిమెంట్గా ఇస్తే యూజర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఆ రీజన్తోనే మనం ఈ క్యాప్సూల్ని కూడా చూడొచ్చు ఎగ్జాంపుల్. సో అలానే మన కార్ ఎగ్జాంపుల్ చూస్తే కార్లో చాలా ఉంటాయి. సో ఇంజిన్ ఉంటుంది, టైర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, రూఫ్ ఉంటుంది, సీట్స్ ఉంటాయి. సో ఇవన్నిటిని ఇండివిజువల్గా ఇచ్చేసి యూజర్ని నువ్వే సెట్ చేసుకొని కార్ డ్రైవ్ చేయంటే అసలు ఎవరైనా పర్చేస్ చేస్తారా కార్స్ని? ఎవరు చేయరు, ఎందుకంటే యూజర్కి ఆ కాంప్లెక్సిటీ అవసరం లేదు. యూజర్ ఈజ్ రెడీ టు పే సమ్ మనీ. బట్ యూజర్కి కావాల్సింది ఏంటి ఎండ్లో? సో ఒక కంప్లీట్ ఎలిమెంట్, ఒక కంప్లీట్గా ఉన్న ఒక ఎలిమెంట్ కావాలి యూజర్కి. సో మనం అందుకే మనం ఇలా కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక మనం ఫిజికల్ ఎలిమెంట్ని ఇస్తాం ఈ మిక్స్ చేసి. సో అంటే యూజర్కి కాంప్లెక్స్ తెలియదు. మనం అన్ని ఐటమ్స్ని, అన్ని పార్టికల్స్ని ర్యాప్ చేసి ఒక సింగిల్ యూనిట్లో బైండ్ చేసి ఇస్తాం. సో మన కార్ చూడడానికి సింపుల్ ఒక ఎలిమెంట్ లాగే అనిపిస్తుంది, బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. సో అలానే హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మన హ్యూమన్ బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ఈ బ్రెయిన్ కానీ హార్ట్ కానీ. సో ఇవన్నీ ఇండివిజువల్ ఐటమ్స్గా ఒకవేళ ఉంటే అది అసలు ఇమాజిన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకనే మన బాడీ కంప్లీట్గా ఇట్ కంప్రైజెస్ ఆఫ్ మెనీ పార్ట్స్. మనకు బయట చూసేటప్పటికి అది ఒక సింగిల్ ఎలిమెంట్ అంటే. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పట్టు. ఈవెన్ మనమే ఎన్కాప్సులేషన్కి ఒక ఎగ్జాంపుల్.
అండ్ ఫైనల్లీ వెబ్‌సైట్ చూస్తే సో ఇది మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఊప్స్‌తో అంటే మనం బిల్డ్ చేసే సాఫ్ట్‌వేర్స్ కానీ, వెబ్‌సైట్స్ కానీ సో మనకి ఇన్ జనరల్ కోడ్ ఉంటుంది, సర్వర్స్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి. సో ఇవన్నిటిని కనెక్ట్ చేస్తాం. డిఫరెంట్ పేజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా ఒక కోడ్ ఎలిమెంట్స్ లాగా డిఫరెంట్ కోడ్ ఫైల్స్‌ని యూజర్‌కి మనం ఇస్తే యూజర్ ఎవరు మేబీ ఆ సాఫ్ట్‌వేర్స్ పర్చేజ్ చేయరేమో. సో అందుకనే మనం అన్నిటిని ఒక సాఫ్ట్‌వేర్ గానో, ఒక డెస్క్‌టాప్ అప్లికేషన్ గానో, ఒక వెబ్ అప్లికేషన్ గానో, ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గానో క్రియేట్ చేసి యూజర్‌కి ఇస్తాం. సో దట్ యూజర్ ఈస్ హ్యాపీ అండ్ అల్టిమేట్లీ వి ఆర్ హ్యాపీ. సో ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఇది జనరల్‌గా. సో అంటే ఈ టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్ ఆర్ క్లాస్ ఆబ్జెక్ట్ రిలేషన్‌తో చెప్పొచ్చు. బట్ స్టిల్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ లైక్ అసలు ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏందని అర్థమైతే మనం ఒకవేళ అంటే జావా కానీ, సి ప్లస్ ప్లస్‌లో కానీ ఏ కోడింగ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈజీగా మనం అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఈవెన్ అబ్‌స్ట్రాక్షన్ అయినా కూడా, ఎన్‌క్యాప్సులేషన్ అయినా కూడా. సో అసలంటే ఏంటి? మనం ర్యాప్ చేయడం అంటే ఏంటి? అది బైండ్ చేయడం ఏంటి మళ్ళీ అంటే ఇది కాన్సెప్ట్. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ అబౌట్ గ్రూప్ ఆఫ్ సెట్ అయిన ఎలిమెంట్స్‌ని మనం బైండ్ చేసి సింగిల్ ఆబ్జెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తే సింపుల్‌గా అదే ఎన్‌క్యాప్సులేషన్. సో ఇక్కడ మనం చెప్పుకుంటే ఒక క్లాస్‌లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం అన్నిటిని బైండ్ చేసి ఒక ఆబ్జెక్ట్ డిఫైన్ చేస్తాం. సో ఇది ఎన్‌క్యాప్సులేషన్ అంటే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ ఇన్ యువర్ నెట్వర్క్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఆల్సో లాంచ్ ప్యాడ్ యొక్క లింక్ మీరు డిస్క్రిప్షన్‌లో చూడొచ్చు. సో ఇలాంటి కోర్సెస్ చాలా ఉంటాయి. ఆల్సో కోడింగ్‌ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలంటే మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు విత్ సర్టిఫికేషన్. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.